మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా, ఆ నిధులు తీసుకురావడానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం, ఒక ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం, వాటిని సిస్టమేటిక్గా ఫాలో అప్ చేసుకోవటం, చేసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్ను ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, ప్రత్తిపాడు రామాంజనేయులు గారు, అదేవిధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు, తెనాలి ఆలపాటి రాజా గారు, అదేవిధంగా మనోహర్ గారు, వారు ఇచ్చిన కొన్ని రోడ్స్ కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇవి టోటల్గా గుంటూరు జిల్లాకి 143 కోట్ల రూపాయలు, అదేవిధంగా రాయలసీమలో ఇంకొక 80 కోట్లు. ఇవన్నీ కూడా పిఎంజిఎస్వై ఫేజ్ 3 ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ఫేజ్ 3 కింద 223 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇందులో 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి 5 కిలోమీటర్లు 6 కోట్లు, పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బీ రోడ్ టు కొలకలూరు 7 కిలోమీటర్లు, శ్రీరంగపురం బకింగ్హామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక 5 కిలోమీటర్లు 5 కోట్లు, పెదకాకాని దేవరాయబొట్ల పాలెం టు కొప్పురావూరు 9 కిలోమీటర్లు 11 కోట్లు, అది 11.5 కోట్లు. ప్రతిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్ టు నాగభైరవపాలెం 5.5 కిలోమీటర్లు 4.5 కోట్లు. ప్రతిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ 6 కిలోమీటర్లు 10 కోట్లు. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట 10.5 కిలోమీటర్లు 11.5 కోట్లు, అది టోటల్ కలిపి ప్రతిపాడుకు వచ్చి 22 కోట్లు, పొన్నూరుకు వచ్చి 22 కోట్లు, 22 కిలోమీటర్లు 26 కోట్లు ప్రతిపాడు. తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎండ్బి రోడ్ టు గుండాలపాడు 5 కిలోమీటర్లు 4 కోట్లు. తుళ్ళూరు పెదపరిమి నుంచి మోతడక అది కూడా 5 కిలోమీటర్లు 8 కోట్లు, ఇది 10 కిలోమీటర్లు 12 కోట్లు. తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో 2 వచ్చినాయి, కుంచవరం దంతలూరు ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి సిరిపురం 5 కిలోమీటర్లు 5 కోట్లు. తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు అన్నవరం అది కూడా 4 కిలోమీటర్లు 4.5 కోట్లు. తర్వాత తెనాలి టు పెదరావూరు 10.5 కిలోమీటర్లు 11 కోట్లు, అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 20 కోట్లు తెనాలికి. అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం, దుగ్గిరాల పెదపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి వల్లభాపురం 5.5 కిలోమీటర్లు 6.5 కోట్లు. ఇవన్నీ కాకుండా తెనాలిలో ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో. దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే 54 కోట్లు వచ్చింది ఇది. కాకపోతే ఈ పిఎంజిఎస్వైలో కేవలం 150 మీటర్స్ లెంత్ వరకే ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ది తక్కువ, ఒక 10 crores శాంక్షన్ అయింది. మిగిలిన 40 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. ఇది కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే సెంట్రల్ నుంచి 10 కోట్లు క్లియర్ అయింది. ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఇవి కాకుండా రాయలసీమలో దాదాపుగా 80 కోట్లు, అవి వేరు వేరు ప్రాంతాలకు రిలీజ్ అయినాయి. టోటల్గా ఇది వీరందరికీ ముఖ్యంగా నేనేంటంటే మా ఎమ్మెల్యేలకి దీనికి లోకల్గా ఉండి వీళ్ళందరూ లోకల్ ఇంజనీర్లతో కూర్చొని ఒక డిపిఆర్లు చేసి వాళ్ళతో ఫాలో అప్ చేసి కంటిన్యూస్గా మా టీంతో ఢిల్లీలో ప్రయత్నించిన అందరికీ, రాజా గారికి కానీ, శ్రవణ్ కుమార్ గారికి కానీ, రామాంజనేయులు గారికి, అదేవిధంగా నరేంద్ర గారికి, అందరికీ, మనోహర్ గారికి, అందరికీ, మా నారా లోకేష్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పత్తిపాడు వర్గానికి సంబంధించి 3